శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీనివాసుడు తిరిగి వచ్చి మంచముపై పడుకొని ఉండెను. ఆ సమయమున వకులాదేవి శ్రీనివాసుని సేవలో భక్తిచే భక్ష్య భోజ్య చాప్య లేహ పేయ బాధ్య అను షడ్విధాన్నములను తీసుకొని మంచముపై పడుకొని వెక్కి వెక్కి రోదించు శ్రీనివాసుని దగ్గరకు వచ్చి ఇలా అనే, గోవిందా, లేనాయనా, పగటిపూట ఎప్పుడు పడుకొని ఉండడం చూడలేదు. ఏమి ఏడ్చుచుంటివా? నీ మనస్సులో ఈ దుఃఖమునకు కారణము చెప్పుము. లేనాయనా, పరమాన్నముతో కూడిన మంచి భోజనము సిద్ధము చేసి తిని లేచి తినుము. నేను ఇంతగా అడుగుతున్నను, నీవు ఏమీ చెప్పడం లేదు. అడవిలో ఏమైనా మృగాలను చూసి భయపడితివా? నాకు భయం ఏంటమ్మా? మరి ఏమైంది నాయనా? ఏవైనా భూత ప్రేత పిశాచాలను చూసి భయపడ్డావా? భూత ప్రేత పిశాచ మృగ చోర క్రూరులు నా భక్తులు చేయు నామస్మరణం విన్నంత మాత్రమున దిక్కులకు పారిపోవును. నేను మృత్యువునకే మృత్యువునమ్మా, కనుక నా విచారమునకు భయము కారణము కాదు. మరి అయితే నీ చింతకు కారణమేమిటి నాయనా? నేను ఒక కన్యను చూచి తిని, తన శుభనామము పద్మావతి. తనను చూచినా నేను ఆమెపై మనసు పడి మోహవశుడనైతిని. చక్కని రూపము గల సుందరి, నల్లని ముంగురులు, పూర్ణచంద్రుని వలె ముఖము కలిగి శ్యామ నీల మాణిక్య విగ్రహము వలె ఉన్నది. అమ్మా, నేను వెంకటాచలమునకు వచ్చినది పద్మావతి కొరకే. ఆమెతో నాకు ఘటన జరిపించుము. నాకు నీవు తప్ప ఎవరున్నారు? నీవే తల్లి, తండ్రి, అన్న మరియు మేనమామవై ఈ పుణ్యకారమును చేయుము. దేవా, నీవు కోరిన ఆ కన్య ఎచ్చట ఉన్నది? దారి చూపుము. వెళ్ళి కార్యమును సానుకూలంగా చేసుకొని వచ్చేదను. అమ్మ, శుభమైన పద్మావతి పూర్వజన్మ వృత్తాంతము వినుము. త్రేతాయుగమున నేను రామావతారమును ధరించి తిని తల్లిదండ్రుల కోరిక విని నా భార్య సీతతో నా తమ్ముడు లక్ష్మణునితో కూడా దండకార్యమునకు వెళ్ళి తిని. ఆ సమయమున అతి క్రూరుడైన రావణుడు సీత అపహరణ నిమిత్తము వచ్చి ఉండెను. సీతకు బదులుగా రావణ లంకలో కష్టాలు అనుభవించిన వేదవతి తిరిగి అగ్ని ప్రవేశం తర్వాత నిజమైన సీత శ్రీరాముడిని చేరగా తన స్థానంలో లంకలో కష్టాలు అనుభవించిన వేదవతిని పరిణయమాడమని శ్రీరాముడిని కోరెను. అప్పుడు ఏకపత్ని వ్రతుడైన శ్రీరాముడు 28వ కలియుగంలో వేదవతిని వివాహం చేసుకుంటానని పలికెను. ఆ వేదవతియే ఈ పద్మావతి. వివాహమా? నా శ్రీనివాసుడి కళ్యాణమా? చాలా శుభం నాయనా. నేను వెంటనే వెళ్లి పద్మావతి తల్లిదండ్రులతో పెళ్లి రాయబారం మాట్లాడి వస్తాను. తరువాత శ్రీనివాసుడు తన ఇచ్ఛాశక్తితో ఒక గుర్రమును నిర్మించెను. వకులాదేవికి వెళ్ళవలసిన మార్గము, అనుసరించవలసిన సాంప్రదాయము తెలియచెప్పుతున్నాడు. అమ్మా, ఈ పెద్ద పర్వతం దిగగానే కపిల తీర్థం కలదు. అచ్చట కపిలమునిచే పూజింపబడిన శివుడు ఉన్నాడు. ఆ తీర్థమున నా కొరకు స్నానము చేసి కపిలేశ్వరుని వరము వేడుము. తరువాత శుకాశ్రమమునకు వెళ్ళుము. బాలుడైన శ్రీనివాసుడు వివాహ ఇచ్ఛతో నన్ను పంపాను. అతని ఇష్టమును పూర్తి చేయుము అని శుకమహర్షికి తెలిపి పద్మతీర్థమునకు వెళ్ళి అచ్చటనున్న రామకృష్ణులకు నమస్కరించి పద్మతీర్థమునున్న కమలములచే పూజించుము. అచ్చట నుండి సువర్ణముఖి నదిని దాటి సుఖముగా వెళ్ళుము. ఆ కన్య కొరకు యోగ్యమైన ప్రయత్నమును చేయుము. ఈ విధముగా వకుల వెళ్లిన తరువాత శ్రీనివాసుడు కేవలం మానవ ప్రయత్నం నందు విశ్వసించరాదు అని ఆలోచించి ఆ పురాణ పురుషుడు తన ఇచ్ఛాశక్తితో తను కోరిన రూపమును ధరించ సంకల్పించెను. అలా శ్రీనివాసుడు స్త్రీ రూపమును ధరించెను.